శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం. బుధవారం అంటే చాలా మంచి రోజు. బుధుడిచ్చే సంతోషాన్ని ఏ రోజు అంత ఎక్కువగా వేరే రోజుల్లో అంత బలం ఉండదు అంటూ ఉంటారు. అందువల్ల ఈ బుధవారం మనకు మంచి రోజుగానే ఉంటుంది. నక్షత్రం శ్రావణ నక్షత్రం పంచాంగ రీతిగా, అలాగే తిథి చతుర్దశి అంటే పౌర్ణమికి ఒక రోజు ముందర. ఇది ఇప్పుడు చంద్రుడి స్థితి చాలా బలంగా ఉంటుంది. గురువు యొక్క చూపు చంద్రుడి పైన పడడం, చంద్రుడు తన సొంత ఇంటిలో గురువు పైన పడడం వల్ల ఈరోజు చాలా క్రమశిక్షణ, పెద్దవాళ్ళ సలహాలు, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలను మనం పునర్వతం కాకుండా మంచి సూచనలు ఇవ్వడం, అలాగే అందరినీ ఐకమత్యంగా బంధు ప్రీతితో ఈరోజు కలుపుకొని పోవడానికి అవకాశం బలంగా ఉన్నదనేది గ్రహించాలి. ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే ఇలాంటి కలయిక తరచుగా కనబడవు, ఎందుకంటే అరుదుగా రావడం జరుగుతుంది. గురువు ఒక సంవత్సర కాలం తను కర్కట రాశిలోకి ఉన్నప్పుడు, ఈ చంద్రుడు మకర రాశిలోకి వచ్చినప్పుడల్లా ఇల్లు, వాహనము, సుఖము, సంతోష స్థానం. మన ఇంటిలో ఎంత బృందావనం ఉన్నా ఒక్కొక్కసారి మనం చిన్న కటిక నేలపైన పనుకున్న సంతోషాన్ని ఇస్తుంది. అది చాలా బలమైనది. అలాంటిది ఎందుకంటే మన సమయం బాగుండాలి, మన టైం బాగున్నప్పుడే అన్ని సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. బ్యాడ్ టైం ఉన్నప్పుడు ఎంత పెద్ద గృహంలో ఉన్నా కూడా మనకు సంతోషాన్ని ఇవ్వదు అంటారు. అలాగే ఈరోజు చిరకాల మిత్రుణ్ణి మీరు కలుసుకోవడం ఉంటుంది. అలాగే మీరు ప్రేమించిన వారితో ఈరోజు సంతోష గడియలతో ఉండగలుగుతారు. ఎందుకంటే ఎన్నో రోజులుగా మీ ఆలోచనలు, మీ భావాలు ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని పరిచేలాగా చెప్పుకోవడం, మీ మనసులో ఉన్న చిన్న చిన్న బాధలను తొలగించుకోవడానికి ఈరోజు చాలా బలంగా ఉంటుందనేది నా నమ్మకం. ప్రత్యేకంగా ప్రతి గ్రహం చాలా బలంగానే మనకు తులారాశి వారికి గ్రహస్థితులు అనుకూలంగా ఉంది. ఈ శుక్ర గ్రహాధిపతి నీచభంగం అవ్వడం వల్ల కొద్దిగా విమర్శనలు, ఇబ్బందులు, చెడ్డ పేరు, ఇదన్నీ కూడా కొన్ని మనకు రావడం జరగవచ్చు. మీరు దానికి అధైర్యపడకండి. ఎవరు ఎంతమంది ఏం చెప్పినా తులారాశి వారి పైన బురద చల్లడం ఎవరి తరం కాదు. రెండవది ఏమిటంటే పెట్టుబడి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. డబ్బుల విషయాల్లో ప్రత్యేకమైన చొరవ చూపించుకోండి. ఇప్పుడంటే 11వ స్థానం అంటే కేతు ఉన్న స్థానం. అలాగే చిరకాలంగా కేతు ఉన్నారు, అక్కడే సూర్యగ్రహం ఉంది, అక్కడే బుధ గ్రహాధిపతి కూడా కలిశారు. భాగ్యాధిపతి మీకు లాభస్థానంలో అంటే ఏకదశమ స్థానంలో ఉన్నప్పుడు విపరీతమైన డబ్బు అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. కొద్దిమందికి రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. క్లిష్ట పరిస్థితి అండి. ఎందుకంటే జ్యోతిష్యం అనేది గ్రహాలు రీతిగా చాలా యాక్టివ్గా పనిచేస్తుంటుంది. కొద్దిమందికి అదృష్టం ఉంటుంది, బ్యాంకు నిలువ పెరుగుతుంది, కొద్దిమంది అప్పులు విలువ పెరుగుతుంది. ఇలాగా మార్పులు చెందుతూ ఉంటాం. మన కష్టాలు అనేది మన పుట్టుకలోనే అంటే జాతక రాశి చక్రంలోనే సంపూర్ణ బలం, బలహీనతలు బట్టి తయారు చేసేసి ఉంటారు. అందువల్ల ఈరోజు తులారాశి వారికి ఎడ్యుకేషన్ పరంగా ఉండే వాళ్ళకే కాకుండా చాలా విషయాల్లో ప్రత్యేకంగా కుటుంబ సభ్యులు మంచి సమయం గడిపే అవకాశం ఉంటుంది. ఇంటి సమస్యలను, ఇంటి మార్పులు లేదా ఆస్తి విషయాల్లో చర్చలు సానుకూలంగా జరుగుతుంది. మనసులో ఉన్న విషయాలు ప్రశాంతంగా మాట్లాడి సంబంధం మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. మానసిక స్థితి గత కొద్ది రోజులుగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈరోజు సక్రమైన మార్గంలోకి తీసుకొని వెళ్ళడం ఉంటుంది. అందువల్ల కొన్ని గ్రహాలు మనకు బలహీనతలో ఉండే గ్రహాల్లో ఈ రోజుటికి బుధ గ్రహం చాలా బలం తక్కువగా ఉండడం వల్ల అసంగత యోగం దగ్గరలో ఉంటారు. సూర్యుడి ఇంట్లో ఏ గ్రహం ఉన్నా కూడా తన బలహీనత ఉండడం వల్ల డబ్బుల విషయంలో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందులు కలిగించినా, లేదు మీరు అప్పులు చేసిన చోట విమర్శ వచ్చినా కొంచెం సానుకూలంగా బదులు ఇవ్వండి. తొందరలో మీకు మంచి రోజులు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది.
ఈరోజు ఈ బుధవారం అద్భుతమైన